అర్జునుడికి తెలిసిందా నువ్వు పరబ్రహ్మానివని? ఆఖరికి ఏం చేశావు? నువ్వే పంచ పైకి తీసి నీ పాదాలు చూపించి కృష్ణ కృష్ణ నేనే పరబ్రహ్మాన్ని అని విశ్వరూప సందర్శనం చేస్తే, భగవద్గీత అంతా చెప్తే మళ్ళీ ఇంటికెళ్ళి మర్చిపోయి అప్పుడు ఏంటి బావా నువ్వు చెప్పావు కురుక్షేత్రంలో అని అడిగితే దుర్మేధ అని మళ్ళీ చెప్పి మళ్ళీ భగవద్గీత చెప్పి అర్జునుడిని నీలో కలుపుకోవాలా? అలా నేను ఎక్కడొచ్చి చూడండి నీ పాదాలు నువ్వే చూపించు నాకు కూడా, నేను అర్జునుడి వెనకాల లైన్లో ఉన్నాను. అదే ఆ శ్లోకానికి అర్థం. పార్థాయ తత్సారథినత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అందుకే దాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారో తెలుసా అండి ఆ శ్లోకాన్ని? గోవిందరాజస్వామి వారి గుడిలోకి వెళ్ళి గోవిందరాజస్వామి వారి దర్శనం చేసుకుని వెనక్కి వచ్చి కుడిపక్కకి తిరిగి ఆండాళ్ తల్లి కోవిలికి దిగిపోతుంటే ఎదురుగుండా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దేవాలయం యొక్క రాజద్వారపు గడప మీద ఈ శ్లోకం పెట్టి ఉంటుంది. అర్జునుడికి అప్పుడు ఎలా చూపించావో అలా నాకు చూపించాను. ఒకసారి అది చదివి ఆయన వంక చూస్తే మళ్ళీ వీడోడు బయలుదేరాడరా అప్పుడు అది చెప్పాడని అన్నాను, అందుకని చూపించవలసిందే తప్పదని గుర్తెట్టుకుంటాడు స్వామి. శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడు ఎందుకో తెలుసా అండి? ఎవరు శ్రీకాళహస్తి వెళ్ళి ఒక్కసారి పరమశివుడికి అలా చెప్పుకుంటున్నారో ఆయన యొక్క కటాక్షమునకు హద్దుండదు. ఎంత సుఖమిస్తాడంటే సుఖము అన్న మాటకి పెద్దలన్నారు, ఏనాడు నీవు పరబ్రహ్మములోకి వెళ్ళి చేరిపోతావో అది నిరతిశయ సుఖము అన్నారు. సుఖము నిరతిశయ సుఖముగా మారితే కృష్ణ శబ్దం అదే. ఏది నిరతిశయ సుఖస్వరూపమో, ఏది నిరతిశయ ఆనంద స్వరూపమో అది కృష్ణుడు. అందుకని సుఖము లౌకిక సుఖము, పారమార్థిక సుఖము, నిరతిశయ సుఖము వరకు పరమాత్మ ఇన్ని సుఖములను ఇయ్యగలిగినటువంటి స్థానీయుడు. వాడు తప్ప వేరొకటి ఇవ్వలేడు. వాడేం చేస్తాట? ఆఖరణ ప్రాణం పోతుంటే చిట్ట చివర విడిచిపెట్టేసేటటువంటి ఊపిరి ఉంటుందే ఆ వాయువుని వాక్కుగా మారుస్తాడు. మార్చి చివరంటాడు శివ అంటాడు. ఎందుకంటాడు? ఆయనే వచ్చి కూర్చుని ఊరే ఆఖరి ఊపిరి మారుస్తున్నాను శివ అని అంటాడు. శివ అంటాడు వీడు. అన్న తర్వాత ఆయన ఏం చేస్తాడు? వీడు వెళ్ళిపోయే ముందు శివ అన్నాడు, వీడిని తీసుకొచ్చేయండి అని కైలాసానికి పట్టుకుపోతాడు. ఇది ఎలా ఉంటుందంటే లెక్కల మాస్టర్ అబ్బాయికి లెక్కలు రాకపోయినా పరీక్ష పాస్ అయిపోతాడు. అంటే నేను ఎవరిని టీచర్లు విమర్శించడానికి కాదు. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే లెక్కల మాస్టర్ అబ్బాయికి లెక్కల్లో చాలా తక్కువ మార్కులు వచ్చినా తండ్రి గారు పేపర్లు దిద్దుతూ పిలిచి 4 మొట్టికాయలు కొట్టి ఏమిట్రా ఈ లెక్కలు ఒక్కదానికి ఆన్సర్ సరిగ్గా లేదు రబ్బర్ పట్ట అని చెరిపించేసి 4 రెళ్ళు ఎంత 8 7 వేసావు 8 వేయి అని మళ్ళీ 8 వేయించి పాస్ మార్క్ తెచ్చేసి 43 వేసి ఇంకెళ్ళు నీ జన్మాంతరంలో నువ్వు తెచ్చుకునేది లేదు, నేను ఎంతవరకు పాస్ చేస్తాను ఇలాగా 7వ క్లాస్ వరకు, ఆ తర్వాత నువ్వు ఏమైపోతావు అని బాధపడినట్టు శంకరుడు కూడా చిట్ట చివరి ఊపిరి. అంటే నేను ఏ టీచర్లని తప్పు పట్టట్లేదంటే నాకు చాలా గౌరవం ఉంది టీచర్లు అంటే, ఒక ఉదాహరణకి చెప్పానంతే. అందుకని చిట్ట చివరి ఊపిరిని వాక్కుగా మార్చి శివనామము చెప్పించి తనలో కలుపుకోగలిగినటువంటి పరమాత్మ స్థానీయుడెవరున్నాడో వాడు అటువంటి సుఖమును కల్పించగలిగినటువంటి వాడు అనుగ్రహము కలిగితే. ఆ అనుగ్రహము కలిగేటట్టుగా నువ్వు శరణాగతి చేయడంలో ఉంటుంది. అన్ని ఉపాయములను వదిలిపెట్టి శరణం తరుణిందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతాబుభౌ శరణం నాన్యదుపైమి దైవతం అని వెళ్ళి స్వామి పాదముల ముందు పడిపోయావా? పడిపోతే స్వామి అనుగ్రహం కలుగుతుంది. నన్ను నమ్ముకున్నాడు. అందుకే శరణాగతి యొక్క తుట్ట స్థాయి ఏది అంటే జ్ఞాన మార్గములో వెళ్ళినటువంటి వాడి యొక్క చిట్ట చివరి ఫలితమేదో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. శరణాగతి యొక్క చిట్ట చివరి ఫలితము కూడా అదే అయిపోతుంది. అయిపోయి మోక్షమే ఇచ్చేస్తాడు స్వామి. అందుచేతనే ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధా విర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాశక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధుర్జటి. ఆ కారణం చేత మోక్షము నుంచి ఆయన ఎక్కడి వరకు ఇవ్వగలడు? లౌకికమైనటువంటి కోర్కెలను తీర్చగలిగినటువంటి వాడు కూడా వాడే. అందుకే కంచి పీఠాధిపతులు అంటారు, ఎంత అందమైన మాట వాడతారో చూడండి. అమృతము అన్నది ప్రపంచంలో ఎన్ని చోట్ల ఉన్నాయి? అమృతం అనేటటువంటిది దేవలోకంలో ఉన్నది ఒక్కటే అమృతము. అంతేకాని మీరు ఏది పడితే అది పట్టుకొచ్చి ఇది అమృతం అండి అన్నారు అనుకోండి, అంటే ఏమంటారు? అమృత సదృశము అను, అమృతంతో సమానము అనంతే.
అంతేగాని అది అమృతం ఏమిటి? అది అమృతం కాదు. అమృతం ఒకటే. ఆతతపక్షమారుత రజకంపిత గుణితాచల వ్రాత మహర్ణముండని అమృతాభరణంలో వర్ణిస్తారు. ఆనాడు గరుత్మంతుడు తీసుకొచ్చినటువంటి అమృత పాత్ర ఉందే, అందులో ఉన్నటువంటి అమృతమే అమృతము. కానీ మీరు పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏమంటున్నారు? స్వామి, మేము నీకు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాం అంటారు. పంచామృతాలు అన్న మాట వాడడానికి మనకి ఎవరు అధికారం ఇచ్చారు? పంచామృతాలు ఉన్నాయా? 5 అమృతాలు ఉన్నాయా ప్రపంచంలో? ఒకటే అమృతం. నువ్వు మరి పంచామృతములు అన్న మాట ఎందుకు వాడుతున్నావు అంటే, అందులో బాహ్యమునందు రావలసినటువంటి సుఖం ఏదున్నదో సుఖము, ఆంతరమునందు రావలసినటువంటి జ్ఞానము ఏకకాలమునందు మిళితమై ఉంటాయి. అందుకే శివలింగానికి ఏది జరగాలి అంటే కేవలము అభిషేకమే. అభిషేక ప్రియో శివ. మనం చెయ్యక్కర్లేదండి. విచిత్రం ఏమిటో తెలుసా? మనం అనుకుంటాం మనం శివలింగానికి అభిషేకం చేస్తున్నాం అనుకుంటాం. అసలు నిజంగా ప్రపంచంలో ఇంకా ఇలా చల్లగా ఉండి ఈ మాత్రం వర్షాలు పడి మనందరం ఇలా కులాసాగా ఉంటున్నామంటే కారణం ఏమిటో తెలుసా? శివలింగానికి తనంత తానుగా ప్రతిరోజు అభిషేకం జరిగిపోతుంటుంది ఒక చోట. ఎక్కడో తెలుసా అండి? రుద్రాధ్యాయ ప్రారంభ శ్లోకంలో చెప్పారు. ఆపాతాళనభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలాసులలిత వపుషశాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. ఈ బ్రహ్మాండములంతా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపముగా ఉంటుంది. అటువంటి దాని మీద పైన ఉన్నటువంటి చంద్రమండలం ఘనీభవించినటువంటిది కరిగి అమృతముతో స్నానమైపోతూ ఉంటుంది. అలా స్నానమవుతూ చల్లగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి శివలింగము ఏది ఉన్నదో అది ఏ ఈప్సిత సిద్ధయే, మీ కోరికని తీర్చి మీకు సుఖమును ఇచ్చుచున్నది. ఓం శంచ మే మయశ్చ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే అని మొదలు పెట్టేస్తారు అభిషేకం. మీరేం చేస్తున్నారు? పంచామృతాలంటే మొట్టమొదట తీసుకెళ్లి పాలు పోసేస్తారు. పాలు పోసేసి పంచామృతాల్లో ఒక దాంతో అభిషేకం చేసేసామండి. పంచామృతాలకు కూడా యథార్థమునకు శివలింగమునకు అభిషేకము చేసేటప్పుడు ఒక వరుస చెప్పారు. ఆ వరుసలో మాత్రమే పంచామృతాభిషేకము జరగాలి తప్ప ఏ వరస పడితే ఆ వరస చెయ్యవద్దు అన్నారు. మొట్టమొదట ఆవు పాలతో అభిషేకము. పాలెందుకు అంటే, ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి? సర్వసౌఖ్యములు అంది రుద్రకామ్యార్చనం. నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు, నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు. వాంఛితార్థ ప్రదాయిని. నిన్ను అడగమంటే నువ్వేమంటావంటే, స్వామి నాకు అరగంట టైం మా ఆవిడ్ని అడిగి రావాలంటాం. ఒకవేళ అడిగొచ్చిన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ పోస్ట్లో నేను ఉండాలంటాం. తెలియదు, ఏది అడగాలో తెలియదు. అడగక అక్కర్లేనివన్నీ అడుగుతాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువలాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ అని హిరణ్యకశిపుడు అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోరతాం. ఇహ అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి. ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో, ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు. ఏమంటే నేను శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేశాను, నాకేమో జిల్లా కలెక్టర్ పోస్ట్ రాలేదేమిటండి అని మళ్ళీ వచ్చి నా కాలర్ పట్టుకోకండి. ఎంతవరకు ఏ కోరిక మీకు తీరడము చేత మీరు ఉన్నతిలోకి వస్తారో అటువంటి సుఖము శివుడికి తెలుసు. శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవయిచు కామధేనువు అనింటి గడిపశువు అల్ల సురశాఖవా నింటి మల్లె చెట్టు. ఆయన ఏదైనా ఇవ్వగలడు మహాత్ముడు.
మహానుభావుడు. ఆయన ఏది ఇవ్వలేడు గనక ప్రపంచమనకు అంతటికీ కూడా శాసకుడు. ఆయన మహేశ్వరుడు, అందుకని ఇవ్వగలడు కాబట్టి ఇస్తాడు. ఆవు పాలతో అభిషేకం చేస్తే వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం సర్వసౌఖ్యాలు. అది ఎప్పుడు సౌఖ్యం అని మీకు తెలుస్తుందంటే మీ మనస్సుకి పరిణతి ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏకకాలమునందు ఇద్దరు భక్తులు దేవాలయానికి వెళ్ళారట. ఒక ఆయన అన్నాడు భగవంతుడితో, స్వామి నిజంగా నువ్వు ఎంత కరుణాస్వరూపుడవయ్యా, నాకు ఎంత గయ్యాళి భార్యనిచ్చావు, అస్తమానం తిడుతుంది నన్ను, అంత గయ్యాళి భార్యని ఇవ్వబట్టి కదా పరమాత్మ నీ పాదముల యందు నా మనస్సు నిలబడింది. ఆవిడ అనుకూలవతి అయి నేను చెప్పిన మాట దాటకపోతే నేను ఆ భార్య లంపటంలో పడిపోయి నీ పాదములకు విస్మృతి చెందేవాణ్ణి కదా. గయ్యాళి భార్యనిచ్చి నీ పాదములలో చేర్చుకున్నావా తండ్రి, నా మనస్సుకి తగినట్టుగా నన్ను కాపాడావు, నీకు నమస్కారం అన్నాడు. ఈయన దిగ్గానే ఇంకో ఆయన వచ్చాడు. ఈశ్వర నువ్వు ఎంత కరుణ కలిగిన వాడివి, ఎంత అనుకూలవతి అయిన భార్యనిచ్చావయ్యా, కావ్య భాషలో మాట్లాడినట్టు నన్ను ప్రీతికరమైన మాటలతో మెప్పిస్తూ అన్ని వేపులా పనికి మాలిన తిరుగుళ్ళు తిరిగేటటువంటి నన్ను గుడికి తీసుకొచ్చి 4 పువ్వులు కోసి మడి నీళ్ళు అక్కడ పెట్టి సంధ్యావందనం చేసుకోండి, 2 పువ్వులు వెయ్యండని, ఓ మంచి పని చెయ్యండని ఎప్పుడూ పక్క నుండి అదే పనిగా చెప్పి తన యొక్క ఆనుకూల్యమైన ప్రవర్తన కలిగిన ఇంత మంచి భార్య యొక్క మాట వినకుండా ఎలా ఉండడం అనేటటువంటి బలహీనతకి నేను లోనైపోయేటట్టుగా తన ప్రవర్తన చేత నన్ను శాసించి నన్ను ఈశ్వరాభిముఖుణ్ణి చేసి నీ పాదముల యందు నాకు స్థానమును కల్పించిన అనుకూలవతి అయిన భార్యనిచ్చిన నీకు నమస్కారం అన్నాడు. ఇప్పుడు ఒకరికి అనుకూలవతి అయిన భార్య సుఖస్థానమైంది, గయ్యాళి భార్య ఒక ఆయనకి సుఖస్థానమైంది. ఎవరికి ఏది ఇవ్వాలో పరమాత్మకి తెలుసు. నువ్వెందుకు జడ్జిమెంట్ సీట్లో కూర్చుంటావు? అందుచేత అది సుఖమనగా అర్థం. అది ఏది ఈశ్వరుడు నీకు సుఖం అనుకుంటున్నాడో అది సుఖము. పిల్లవాడికి ఏం తెలుసు? పిల్లవాడు ఏది పడితే తినాలనుకుంటాడు. నువ్వులు గుండ అన్నమే ఎక్కువ తింటానంటే నీకు దగ్గు వస్తుందిరా, నువ్వులు గుండ ఎక్కువ తినకున్నానా అయిపోయింది అంటుందమ్మ. ఓ చెంచాడు అక్కడ పెట్టి కంచంలో వేసి కలిపేసి, ఇంత నువ్వులు గుండ చేశానా, మీ నాన్నగారు అంతా వేసేసుకుని క్యారేజీలో వేసుకుపోయారు, దొంగ నాన్న అంటాడు వాడు. మరి అనొచ్చా? తండ్రి మీద చెప్పచ్చా నేరం? ఆ సమయానికి తండ్రిని వాడు దొంగ నాన్నన్నా పర్వాలేదు, పిల్లవాడు ముందు నువ్వుల పిండి ఎక్కువగా తినకుండా ఉండడం తల్లికి కావాలి. అలా ఏది ఎక్కువైపోతే నువ్వు పతనం అయిపోతావో అది ఎక్కువైపోకుండా ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు. నీకు అది తక్కువ ఉంటే ఈశ్వరానుగ్రహం నిర్ణయించుకో. అమ్మ అంతే ఇచ్చింది అనుకో, అమ్మకి తెలుసు నా సుఖం అనుకో, అలా నువ్వు అంగీకరించగలిగినప్పుడు నీకు సుఖమే. అలా కాకుండా నువ్వు సుఖాన్ని నిర్వచించడం మొదలు పెడితే నీకు ఈ బ్రహ్మాండం అంతా రాసిచ్చేసినా ఇంకా దరిద్రమే, ఇంకా ఎక్కడన్నా ఏమైనా ఉండిపోయిందేమోనండి నాకు తెలియలేదని ఏడుస్తుంటాడు. అందుకని సుఖం అనగా ఏమి, ఏది నీ అభ్యున్నతికి కారణమో అది ఈశ్వరుడి చేత నీకు కటాక్షింపబడుట. ఆవు పాలతో అభిషేకం చేసినంత మాత్రం చేత సర్వసౌఖ్యములు వస్తాయి. అంతరమునందేంటి? ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరు విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదో అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క. ఏది అడగడం చేత కాదు, స్వామి నాకు జ్ఞానము కావాలి. ఇది జ్ఞానం అంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానం జ్ఞానము కాదు. ఏది తెలుసుకున్న తరువాత వేరొక వస్తువుని తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో అటువంటి వస్తువైన పరబ్రహ్మమును తెలుసుకుని ఆ పరబ్రహ్మమునందు అపరోక్షానుభూతిని పొందగలిగినటువంటి అదృష్టము ఈశ్వరుడి చేత కటాక్షింపబడడం అనేటటువంటిది నాకు కొన్ని కోట్ల జన్మలుగా లభించలేదు. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అలా పైన తోలు మారుతూనే ఉంది, తిరుగుతూనే ఉన్నాను. సంచులు మారుతున్నాయి, లోపలున్న వస్తువు ఒకటే, అదే పట్టుకు తిరుగుతున్నాడంతే. అందుకని చెప్పి స్వామి నాకు ఆ జ్ఞానం ఇవ్వయా అని అడగడం చేత కాక జ్ఞానమును అపేక్షించడం, ఆవు పాల చేత అభిషేకం చెయ్యడం. మీకు ఒకసారి జ్ఞానం కలిగింది అనుకోండి, మీరు మోక్షం వైపుకి వెళ్ళిపోతారు. అందుకని ఇప్పుడు ఏమైంది? అమృతమైంది. అందుకని పంచామృతములలో మొదటిది ఆవు పాలు. ఇప్పుడు ఏకకాలమునందు 2 సుఖస్థానములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ శివలింగమును తాకితే వస్తున్నాయో అదే సుఖమునీయగలిగిన స్థానమై ఉన్నది. అలాగే రెండవదేది తేనె. పాలతో చేసి నీటితో చేసి తేనెతో చేస్తారు. తేనె ఎందుకు? తేనె మీరు ఎంత తాగండి తేనెని, ఎంత బాగుందో అనిపిస్తుంది. పిల్లలకు అన్నిటికన్నా ఇష్టం ఏమిటో తెలుసా అండి? పొద్దున్నే నిద్ర లేవగానే కొంచెం తేనె ఇవ్వడం నేర్పారనుకోండి, వాడు పొద్దున్నే వచ్చి అడుగుతాడు, అమ్మ తేనేది, అమ్మ తేనేది అంటాడు. ఇలా ఒక చెంచాడు వేశారనుకోండి, ఓ ప్రమాదం ఉంటుంది పిల్లలతోటి. ఓ
ఓ చెంచాడు వేసి నాన్న ఓ చెంచాడు తాగని మీరు వేసి అటు వెళ్ళారనుకోండి, అటు ఇటు చూసి అమ్మ పాలు పోయించుకోవడానికి వెళ్ళింది, రావడానికి టైం పడుతుంది అనుకుంటే వాడు ఇంకొంచెం వేసుకు తాగేస్తాడు. ఎంత తేనె తాగినా అది మనసు తీరదు, తాగాలనే ఉంటుంది, అంత తీపి. అందుకే చూడండి ఎంత గొప్పవాడి అవనివ్వండి, తేనె దగ్గరికి వచ్చేటప్పటికి మర్యాద తప్పిపోతాడు. కాస్త చేతిలో తేనె వేసి తాగండి అన్నారు అనుకోండి, తీర్థం అయితే ఇలా తాగేసి ఉత్తరీయానికి తుడిచేస్తాడు. కాస్త తేనె వేసి తాగండి అన్నారు అనుకోండి, ఇలా తాగేసి అంటాడు. వెంటనే ఓ కుక్క నాకేసినట్లు నాకేసుకుంటాడు. ఎందుకని? తేనె అనేటప్పటికీ జుర్రుకోబడేటటువంటి స్వభావం ఉంటుంది. గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, పతంతి కేచిత్, విచరంతి కేచిత్, ప్లవంతి కేచిత్, ప్రలపంతి కేచిత్. నీకోసమే. అందుకని ఆ తేనె ఎక్కువ తాగేస్తే అపారమైనటువంటి మత్తు వచ్చేస్తుంది. అలాగే విషయములన్నిటిలోనూ కూడా తీపి నిండి ఉన్నట్టుగా కనపడుతుంది. అది అనుభవిస్తే ఎంత బాగుంటుందో, ఇది అనుభవిస్తే ఎంత బాగుంటుందో, అది ఉంటే ఎంత బాగుంటుందో, ఇది ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ ఆ విషయములను ఎన్నిటిని అనుభవించినా ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్ళినట్టు ఉంటుంది. ఉయ్యాల ఎక్కి పొద్దున్నెక్కి సాయంకాలం వరకు ఊగి కిందకి దిగాడు అనుకోండి, ఏ స్టేషన్ వచ్చిందని ఊగడం తిరిగాడు. ప్రయాణం ఎక్కడున్నాడు, ఎక్కడెక్కాడో అక్కడే ఉంటాడు. ఉయ్యాల ప్రయాణం అంతే, రైలు ఎక్కితే పెడతాడు తప్ప సాయంకాలం సికింద్రాబాద్లో ఉంటాడు. కానీ ఉయ్యాల్లో పడుకుని సాయంకాలం వరకు ఊగి కిందకి దిగి ఏ స్టేషన్ అండి అంటే, ఏ స్టేషన్, నీ మొహం ఎక్కడెక్కావో అక్కడే ఉన్నా ఉంటాడు. అందుకని విషయములను ఎన్ని అనుభవించినా దాని వలన వచ్చే ప్రయోజనము శూన్యము. ఈ వైరాగ్య భావన రమ్మంటే వచ్చేది ఏం కాదు. అది చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే తెలుస్తుంది విషయానుభవం అంటే ఏమిటో. అందుకని విషయములను అనుభవించుట అంటే అంత ప్రీతి శరీరమునకు మనస్సునకు. అందుచేత ఇది ఎవరు తీయగలరు? విషయములతో సంబంధము లేకుండా తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఆ ద్వంద్వములను అతిక్రమించి విషయములను విడిచిపెట్టి ఎవడు విషమును తన కంఠమునందు పెట్టుకున్నాడో వాడి పాదముల వైపుకి నడవగలగాలి. ఈ తిరస్కారణ అంత తొందరగా రమ్మంటే వచ్చేది కాదు. వయస్సు అయిపోతూ ఉంటుంది, జుత్తు తెరిసిపోతూ ఉంటుంది, అయినా ఇంకా ఎంత లంపటమో కడుపులో. అందుకని ఈ భావన పోవాలంటే స్వామికి తేనెతో అభిషేకం చేస్తారు. అందుచేత తేనెతో అభిషేకం చేస్తే పైకిన మీకు వచ్చేటటువంటిది అపారమైనటువంటి తేజస్సు, ఆంతరమునందు వచ్చేటటువంటిది ఆ తేనెతో అభిషేకము చేయడము చేత విషయ పిపాస విరిగిపోయి ఏముంది విషయాల్లో అనేటటువంటి వైరాగ్య భావన అంకురిస్తుంది. అందుకే శంభో అన్న నామానికి అర్థం ఏమిటో తెలుసా అండి? కేవలము సుఖములనిచ్చువాడు కాడు. వ్యాఖ్యానంలో అన్నారు, శంభో అన్న నామానికి నిజమైన అర్థం గళంతీ శంభోత్వచరిత సరిత కిల్బిషరజో డలంతీధి కుల్యాహస్సరణిషు పదంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభివి శివానందలహరి. సుఖములను అనుభవించి 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 ఒకనాడు ఎదురు తిరిగి ప్రశ్న వేయగలిగిన స్థితి రావడం. ఏముందని దీనికోసం నేను ఇంత కొట్టుకుపోయాను అని. ఎందుకు దీంట్లో ఏముందని ఇంత తాపత్రయం? నేను దీనిని తిరస్కరించలేనా? ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. ఇంద్రియములను గెలుస్తాడు. గెలిస్తే ఏమవుతుంది? అపారమైనటువంటి శాంతిని పొందుతాడు. విషయముల యందు పిపాస తరిగిపోతుంది. తరిగిపోయి ఎందుకు దాని గురించి పెద్ద తాపత్రయం, ఎందుకంటే బాబు నేను అటువైపుకి ఏం పరిగెత్తాలనుకోవట్లేదు, ఇటువైపుకి ఆ మక్కువ. ఈశ్వరార్చన కళా నిపుణుడైపోతాడు. ఈ ఉత్సాహం అంతా భగవంతుడి వైపుకి నడిచేస్తుంది. ఇలా నడపగలిగిన శక్తి భగవదనుగ్రహముగా మీకు కలిగితే సుఖములను అనుభవించి అనుభవించి సుఖముల యందు నిజమైన సుఖము లేదన్న సత్యమును గ్రహించగలిగినటువంటి స్థితిని పొందడము శంభుని యొక్క అనుగ్రహము. ఇప్పుడు ఏమైంది? విషయ పిపాస విరగింది. అందుకని తేనెతో అభిషేకము, బాహ్యమునందు తేజస్సు వచ్చింది. మూడవది నెయ్యి.
గృహస్థాశ్రమంలో ఉన్నవాడెవ్వడూ కూడా నాకొక్క రూపాయి కలిసి రాకూడదు, నేను కటిక దరిద్రుణ్ణి అయిపోవాలి, తినడానికి తిండి ఉండకూడదు, కట్టుకోవడానికి బట్ట ఉండకూడదు, పరమనీచుణ్ణై పరమదరిద్రుణ్ణై ఆకలేస్తే వెళ్ళి 4 ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాంది అనుకుంటూ అడుక్కుంటూ గడపాలి అని భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రాలు చేయకూడదు. గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వాడు ఎప్పుడు అడిగినా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని అడగాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమును కోరడం ఎప్పుడూ తప్పు కాదు. కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చేత జన్మ యొక్క ధ్యేయమును మరిచిపోయి అహంకారమును పొందడం దోషం. అది లక్ష్మి యొక్క దోషం కాదు, నీకు కలిగినటువంటి అవివేకం. అందుచేత ఏది కోరుకోవాలి అంటే ఐశ్వర్యమును కోరడము తప్పు కాదని చెప్పింది శాస్త్రం. నేను ఒక్క ఇల్లు కట్టుకున్నాను స్వామి, నా కొడుకు నాకన్నా కూడా చాలా అందమైన ఇల్లు కట్టుకోవాలి. కానీ ప్రతి గదిలో నేను అలా కట్టుకోలేకపోయాను. నా కొడుకు ఇంట్లోకి ఇలా సింహద్వారం, అంటే నిజంగా నా గురించి అనుకుంటున్నారేమో, నేను ఉదాహరణకి చెప్తున్నాను అంతే, వీడికి అన్ని రెడ్డి పెద్ద కోరికలు ఉన్నాయి అనుకోకండి. తలుపులు తీసేటప్పటికీ స్వామి మా ఎదురుగుండా ఒక 15,000 రూపాయల లేపాక్షి పెయింటింగ్ ఉండాలి. అటు దేవతలు ఇటు దానవులు కలిసి మందర పర్వతాన్ని క్షీరసాగర మథనం చేస్తున్నట్టు నాకు కనపడాలి ఎదురుగుండా. ఇలా లోపలికెళ్ళి సోఫా సెట్లో కూర్చుంటే అలా చూసేటప్పటికీ భగవద్గీతని బోధ చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఒక పెద్ద ఆయిల్ పెయింటింగ్ ఉండాలి. పూజ గదిలోకి ఇలా తలుపు తీస్తుంటే గణగణ గణగణ గంటలు మోగాలి. ప్రాతస్మరామి లలితా వదనారవిందం అనుకుంటూ నేను పూజ గదిలోకి వెళ్ళాలి అని నువ్వు ఐశ్వర్యాన్ని కోరుకోవడం తప్పు కాదు, కోరుకోవాలి. ఇంకా నాతో నా వంశం అంతరించిపోతే చాలు, ఎందుకు వచ్చింది ఈ వంశాలు ఈ పిల్లలు ఇవిని, ఎవరూ లేకపోతే ఏ జంజాట ఉండదు, దేవుడి దయ వల్ల నాకు పిల్లలు పుట్టకూడదు, ఇలాంటి దిక్కుమాలిన కోరికలు ఉండకూడదు. ఇవాళ రేపు నేను ఈ మాట ఎందుకు నేను కఠినంగా అనకూడదని అంటలేదో తెలుసా అండి. ఇవాళ ప్రపంచంలో ఒక దుర్మార్గపు సంప్రదాయం ఒకటి ఏర్పడింది. పూర్వం లేదు, ఇది ఒక 5 సంవత్సరాల క్రితం నాకు తెలిసి లేదు. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఎవరైనా పెద్దల దగ్గరికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేశారనుకోండి, వాడు ఏమని ఆశీర్వదించాలి? మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి చిలకా గోరింకల్లా ఎప్పుడూ ముద్దు ముచ్చట ఆడుకుంటూ పిల్లల తొక్కని పక్కతో నీట్గా అలా ఉండాలి మీ ఇల్లు అంటాడా? వాడు ఏమంటాడా? మీ ఇద్దరికి వచ్చే సంవత్సరానికమ్మా నువ్వు పండంటి పిల్లాడితో సంతోషంగా ఉండాలంటాడు. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను, ఎవరైనా పెద్దలు ఈ మాట అన్నారనుకోండి అక్షతలేసి, వెంటనే తెలిసి తెలియని అఘాయిత్యం పాండిత్యం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు పక్కన. వాళ్ళు అంటారు, ఏడొచ్చే ఏడాదికి మళ్ళీ పండంటి పిల్లాడేటండి, ఒక 5 ఏళ్ళు వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి అంటాడు. ఒకవేళ నిజంగా అక్షతలు వేసినటువంటి వాడికి ఈశ్వరార్చన కళా నిపుణుడు అనుకోండి, వాడి మనస్సు ఖేదపడి 5 ఏళ్ళు ఏమిటి 50 ఏళ్ళు వచ్చే వరకు అలాగే ఉండను అనుకోండి మనసులో. అప్పుడు వీడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎక్కడ కనపడతాడంటే రైల్లో, పిల్లలు లేరండి, అక్కడికి వెళ్ళి ఏదో ఉట్టి కట్టానండి, ఇక్కడికి వచ్చి గుళ్ళోకి వెళ్ళానండి, ఇక్కడికి వచ్చి ఏదో మూట కట్టానండి, మాస్టర్ ఏదైనా స్తోత్రం చెప్తారు ఏంటండి అని మళ్ళీ వీడిని అడుగుతాడు. ఎందుకు వచ్చింది అది? అందుకని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు వంశాభివృద్ధిని కోరుకోవాలి తప్పకుండానండి. అలాగే అంటే ఇప్పుడు అర్జెంటుగా వచ్చేసినటువంటి ఉపద్రవం ఏం లేదుగా, దానివల్ల నష్టమేం లేదు నీకు. కానీ వీడు ఏదో సర్వశాస్త్ర పారంగతుల్లో వెంటనే ఓ వీటో ఆర్డర్ ఒకటి పాస్ చేస్తుంటాడు. సో అందుచేత అది కూడా విభూతి, అది కూడా ఐశ్వర్యం. వంశం పెరుగుతుంటే చూసుకోగలగడం అదొక అదృష్టం. ఒక తాతగారు ఒంట్లో ఓపిక ఉండగా తన తొడ మీద కూర్చోపెట్టుకుని అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరమృత తడ ప్రాతేందుకాంతో పలోత్పల పర్యంక అని రాత్రి పడుకుని తాతగారు ఉట్టినే కాలు మీద కాలేసుకుని పద్యాలు చదువుకుంటూ పడుకుంటుంటే మనవడు తాతగారి దగ్గరికి వచ్చి కాళ్ళు పడుతూ తాతగారండి అలా వైకుంఠపురంబులో చదవండి అన్నాడు అనుకోండి, ఆ మనవడిని చూసి మురిసిపోతూ ఆ తాతగారు నిద్దట్లోకి వెళ్ళిపోయే ముందు అలా వైకుంఠపురంబులో నగరిలో వామూల సౌధంబుదాపల మందార వనాంతరమృత తడ ప్రాతేందుకాంతో పలోత్పల పర్యంక అని పద్యం చదివి పడుకున్నాడు అనుకోండి. కొన్నాళ్ళు పోయేటప్పటికి తాతగారి పద్యాల్లో చాలా పద్యాలు మనవడికి వచ్చేస్తాయి. నేను ఒక మాట చెప్తాను, యథార్థం కాదని మీరు అనండి. ఏ ఇంట్లో తాతగారు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని పూజ చేస్తున్నాడు అనుకోండి, రోజు 3 ఏళ్లు రాని పిల్లాడు కూడా ఆ ఇంట్లో గమ్మత్తుంటుంది. సహస్రతీర్థ పురుష అని వాడు ఏదో చదివేస్తాడు. మీరు పుస్తక పఠనం చెయ్యడం కన్నా ఇంట్లో పెద్దవాళ్ళు చదివేది పిల్లలకి తొందరగా పట్టుకుంటుంది. పెద్దలు ఎలా ప్రవర్తిస్తున్నారో పిల్లలు అలా ప్రవర్తిస్తారు.
నేను నిన్న కొవ్వాడ వెళ్ళాను, అక్కడ ఒక చిన్న పిల్లని చూశాను నేను. ఆ పిల్ల వచ్చి 2 కాళ్ళు దండం పెట్టి ఇలా కళ్ళకు అద్దుకుని ఇలా గుండెలకు అద్దుకుని అక్కడికి వెళ్ళి ఓ కుంకంలో వేలెట్టి వచ్చి మా ఆవిడికి బొట్టెట్టి అక్కడ ఉన్న అక్షతలు తీసుకొచ్చి మా ఆవిడికి వేసి వంగి కాళ్ళకి దండం పెట్టి ఎన్ని మాటలు చేసిందో. ఎక్కడి నుంచి వస్తుందండి ఆ సంస్కారం? అంటే ఆ ఇంట్లో ఉందన్నమాట అలా నమస్కారం పెట్టేటటువంటి సంస్కారం. కాబట్టి వాళ్ళకు వచ్చు. అమ్మ వంగి వారికి నమస్కారం చెయ్యి అన్నారు అనుకోండి, అంటే ఏదో కుంఫూలో చేసినట్టు ఇలా వంగి అంటుంటారు. ఎందుకు ఆ నమస్కారం? వాడికి కనీసం కుడికాలు మీద కుడి చేయి పడాలి, ఇలా పెట్టాలి నమస్కారం అని కూడా వాడికి తెలియదు. వాడి దోషం కాదు, ఇంట్లో చెప్పిన వాళ్ళు లేరు, ఎప్పుడు అలవాటు లేదు ఆ ఇంట్లో. ఇంకోటి కాళ్ళ దగ్గర వంగడం వాడికి రాదు. వాడికి ఎన్ని విన్నా వాడికి ఎప్పుడు ఉండిపోయేది ఏముంటుందో తెలుసా అండి? నా అంత వాడిని నేను. అందుకని వాడికి ఉన్న పెద్ద ప్రమాదం ఏమిటంటే, అన్నిటికన్నా వాడికి ఎప్పుడు వస్తుందంటే కష్టం, వాడు ఇంకోటికి ఇలా అనలేడు. అలా అనడమే అని లోపల బాధ వచ్చేస్తుంది. కొంతమందిని మీరు చూడండి, నమస్కారం పెట్టవలసి వస్తుందేమో అని జారిపోయే వాళ్ళు ఉంటారు పెద్దల దగ్గర. ఎందుకనంటే వాడికి అహంకృతి. నేను నమస్కారం పెట్టడం ఏమిటండి, నేను నమస్కారం పెట్టనంటాడు. అలా అంత అహంకృతి ఏర్పడిపోతుంది. సో నేను ఎందుకు చెప్పానంటే, ఐశ్వర్యమును అపేక్షించడం అనేటటువంటిది దోషము కాదు గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి. అందుకని శంకర, నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం? ఈశ్వరుడవు నువ్వు, అందుకని నువ్వు నాకు ఐశ్వర్యం ఇవ్వాలి అని అడగడమే నీతితో అభిషేకం చేయడం. ఆంతరమునందేమిటి? ఒక గొప్ప రహస్యం ఉంది. నీతిని పంచామృతాల్లో అమృతం అని ఎందుకంటారో తెలుసా అండి? పాల యొక్క మారుతున్న చిట్ట చివరి స్వరూపంలో నెయ్యి చిట్ట చివరిది రమణులు అంటారు. ఇప్పుడు మీరు పాలు కాయాలి, తోడు పెట్టాలి. అంటే తోడంటే పెరుగు తీసుకొచ్చి కలపాలి. కలిపి ప్రతి పావు గంటకి వెళ్ళి తోడుకుందా లేదా అని ఇలా అంటున్నారు అనుకోండి, ఇహ తోడుకోదు. దాన్ని అలా వదిలేయాలి. తోడు పెట్టాక మీకు నమ్మకం ఉండాలి, పెరుగు వేశాను కాబట్టి తోడుకుంటుంది విశ్వాసం. అలా వదిలేయాలి, తోడుకుంటుంది. తోడుకున్న తర్వాత కవ్వం పెట్టాలి, చిలకాలి. చిలికితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. వెన్న ఏం చేయాలి? అగ్నిహోత్రం మీద పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది? నెయ్యి అవుతుంది. ఇంకా తర్వాత ఏం చేసినా ఏమీ అవదు, నెయ్యే ఉంటుంది. ఈ నెయ్యి ఇన్ని వికారములు పొందిన తరువాత పైకి వచ్చిన నెయ్యి ఎక్కడున్నది? పాలలోనే ఉన్నది. పాలలో లేకపోతే నెయ్యి ఎలా వచ్చింది చివర? పాలలో నెయ్యి ఎక్కడున్నది? పాల అంతటా నెయ్యి ఉన్నది. మరి పాల అంతటా ఉన్న నెయ్యి ఈ కంటికి ఎందుకు కనపడలేదు? అది నువ్వు తెలుసుకుంటే నేతితో అభిషేకం ఎందుకు చేస్తున్నావో నీకు అర్థమైపోతుంది. అంటే లోపల ఉన్నటువంటి ముందు మనస్సు సత్వగుణ ప్రధానం అవ్వాలి. రామకృష్ణ పరమహంస అంటారు, మేకు పట్టికెళ్ళి కొట్టేద్దామంటే గోడలో దిగదు. ఎలా? ముందు అసలు గోడ మేకు పెట్టి కొడుతున్నప్పుడు మేకు లోపలికి వెళ్ళడానికి కావలసినంత కొంత మెత్తతనం గోడకు ఉండాలి. ఉంటే మేకు దిగుతుంది, లేకపోతే మేకు వంగిపోతుంది. చెప్పేవాడికి కంఠం నొప్పి రావాలి, కానీ వాడికి మాత్రం ఏమీ అర్థం అవదు. ఆఖరి వరకు కూర్చుని మంగళాశాసన పరైహిమద్ ఆచార్య పురోగమై అంటుంటే అప్పుడు తీసి చెవి మిషన్ పెట్టుకున్నాడు అనుకోండి, వాడు ఎందుకున్నట్టు అప్పటి వరకు సభలో? అంటే అలా ఏమిటో అంతమంది మధ్యలోకి వెళ్ళి కూర్చుంటే నాకు గాబరా ఉండదండి, అందుకు ఎడతాను పురాణానికి. పొరపాటున చెవిలో పడుతుందేమో అని మిషన్ తీసేసి అంతమంది మధ్యలోకి వెళ్ళి కూర్చుంటానంటాడు ఒక్కొక్కడు. ఎంత ఆశ్చర్యం చూడండి. అది కాదు, ముందు మనస్సుకి సత్వగుణం అలవాటు పడాలి. మనస్సుకి సత్వగుణం అలవాటు పడితే ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సు ఆ తరువాత పెద్దల యొక్క మాటలు వినగా వినగా సుఖము విషయములయందు లేదనేటటువంటి భావన వలన కలిగినటువంటి వైరాగ్యమనబడేటటువంటి అగ్నిహోత్రము చేత కాలి భక్తి చేత ఎర్రటి తెట్టు కడితే, శాస్త్రవచనం అనేటటువంటి పెరుగు తెచ్చి కలిపితే, నిధిధ్యాసనమని లోపల దాన్ని అలా నిలబెడితే కదపకుండా ఆ ధ్యానములో అది తోడుకుంటే, అప్పుడు అందులోకి మళ్ళీ ఒక్కసారి ఆ చింతనం అనేటటువంటి కవ్వాన్ని తిప్పి భగవంతుని యొక్క రూప గుణ విభూతులను అనుభవించడానికి మననం చేస్తే, అచ్చర్చస్ అన్న మననంలోంచి వెన్న పుడితే, ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి నేనుండలేనన్న తాదాత్మ బుద్ధి పుడితే, నీటి యందు తేలుట, అగ్ని తగిలితే కరుగుట, అటువంటి నీతి స్వభావమును పొందితే ఘృతేన వర్ధతే బుద్ధి. ఇప్పుడు ఈ వచ్చినటువంటి నెయ్యి ఏది ఉన్నదో ఆ నేతిని నీవు తపస్సు చేత అపరోక్షానుభూతిగా మార్చుకుని ఇక్కడే ఇప్పుడే నువ్వు పరబ్రహ్మముగా నిలబడగలిగినటువంటి స్థితి. అటువంటి స్థితిని నాకు ఇయ్యని, నాకు అడగడం చేత కాదని నేతితో అభిషేకం చేసుకోవడం అన్నారు రమణ మహర్షి. అందుకని ఇప్పుడు పంచామృతములలో నెయ్యి ఏమైంది?
శివలింగమునకు అభిషేకము చేసి అపరోక్షానుభూతిని అడుగుట అద్వైత స్థితిలో. బాహ్యమునందు ఐశ్వర్యం అడుగుట. పెరుగుతో ఎందుకు అభిషేకం? పెరుగుతో అభిషేకం చేస్తే ఈ శరీరమునకు మీరు చేసినటువంటి పాపము యొక్క ఫలితముగా రోగం వస్తుంది. అయ్యో స్వామి, నేను ఈ రోగాన్ని తట్టుకోలేకపోతున్నానయ్యా, ఇంత బాధ పడలేకపోతున్నాను, అంచేత నాకు ఈ రోగమునకు ఉపశమనమును చూపించు అని అడిగితే ఈశ్వరానుగ్రహంగా రోగం ఉపశమించాలంటే పెరుగుతో అభిషేకం చెయ్యాలి బాహ్యమునందు. ఆంతరమునందు పెరిగేమిటి? ఇతపూర్వం కస్తూరి తీసుకొచ్చి మీరు గుడ్డ మూట కట్టారనుకోండి, ఆ తర్వాత కస్తూరి తీసేశారు, కానీ గుడ్డకి వాసన ఉండిపోతుంది. అలాగే జీవుడు ఎన్నో జన్మల నుంచి కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మలను అనుభవించడం చేత కలిగినటువంటి ఫలితములను అనుభవించడానికి అలవాటు పడినటువంటి ఇంద్రియములతో కూడినటువంటి మనస్సు లోపల గుప్తముగా దాచుకున్నటువంటి అనుభవముల యొక్క సారభూతమైన విశేషమునకు వాసన అని పేరు. అందుకని ఇంకా ఇంకా అటువైపుకే తిరుగుతుంటుంది. ఇంకా అది అనుభవిద్దాం. ఇంతకు ముందు కొన్ని కర్మలు చేశాడు, అటు ఫలితాలు పొందాడు, అవి ఇంకా అనుభవిద్దాం అంటుంటుంది. ఇప్పుడు అనుభవిద్దామన్న కారణం చేత వాసనలు ఏర్పడతాయి. ఈ వాసనలు మీ అంత మీరు తొలగతోయలేరు. ఇది తెలియక ముందు ఇంతకు ముందు వాసన దాటలేవు చేస్తే వాసన అధిగమించగలిగిన శక్తి వస్తుంది. ఇంటి యజమాని అమృతాల్లో ఒకటి కాదు, చిట్ట చివరిది పంచదార. ఆఖరణ పంచదారతో అభిషేకం చేస్తారు. ఆత్మాభిమానమే పంచదార. అదొక అజ్ఞానం. ఈ నేను అనడం లోపలున్న దాని గురించి ఎరుక లేకపోవడం. ఈ దేహాత్మాభిమానాన్ని స్వామి తొలగతోయవయ్యా, అంత నేను తెలవలేకపోతున్నాను అడగడం. అటువంటి వైరాగ్యాన్ని అపేక్షించడం వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? ఎక్కడ తిరుగుతూ ఉండనివ్వండి, ఏం చేస్తూ ఉండనివ్వండి, హాయిగా లోపల శంకరుడు యొక్క పాదములు పట్టుకుని తిరుగుతూనే ఉంటాయి. అందుకే అంటారు, చాలా కాలమైంది కానీ చదివి జ్ఞాపకం ఉన్నంత మేరకి చెప్తాను. అందులో అంటారు, ఆ స్థితిలో శివార్చనము ఎలా పెడుతుంది అంటే, శ్రీ పార్వతీ నాథ చిన్మయ బోధ తాపసమందార ధర్మ సంచార దక్షయాగ విభంగ భస్మాంగ అని సాగరకు నీర జగదేక శూర బహుశక్తకరోత బాల్యందు చూట కమలకుడమయ స్థాపితంబగుచు మొదలక ఉండునా సురయ పీఠమున మృగమంద గౌరితో కలిసి కూర్చుండు అని స్వామి నా హృదయ పీఠం మీద కూర్చోవయా అని ఆనాడు స్వామి నువ్వు అలా హృదయ పీఠం మీద కూర్చున్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క దర్శనము కలగడం చేత అప్పుడు అంగజ వైరి మీకాచమనంబు ఆ లోపల కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేస్తుంటే అప్పుడు కన్నీరు నీ పాదకమలముల్ కడగా ఎన్నిక కలపాజ్యమిచ్చితివేగా. ఆనాడు వాళ్ళిద్దరినీ లోపల దర్శనం చేస్తూ ఉండడం వల్ల కలిగినటువంటి ఆనందాతిరేకం చేత కన్నుల వెంట కారినటువంటి నీరు వాళ్ళ పాదములు కలగడానికి ఇచ్చినటువంటి నిజమైనటువంటి పాఠ్యం. బాహ్యంబు మరచిన ఆనంద జగతి అంగజ వైరిని కశమనంబు అన్నలు తమ్ములు ఆలు బిడ్డలను వన్య సోములు మంచి వాహనంబులు అందకమీయం ఆనందముగా కారు పరిమళ కన్నీటి బిందువులు మీకు అర్జంబుగా ఆయన ఆనందంతో కలిగి ఏదుందో అయితే పరమశివుడున్నాడో ఆయన తప్ప సృష్టిలో వేరొకడు వేడు ఉన్నది ఆయన ఒక్కటే అన్న భావన మీకు లోపల నిలబడిపోతే ఆనందకరుడైన హరుడే సర్వంబు నానాత్మతనిలేదెప్పుడు ఆవునికి కనపడు విషయముగా ఎల్లజాత్రములు పలుకుతున్నవటంతున్నము సద్గురుని లలిత వాక్యామృతల హరిలో ముంచి
తెచ్చిన విజ్ఞాన దివ్యామృతంబు ప్రచరిస్తుడనుకున్నాను. అటువంటి భావన తెచ్చి ఆయన మీరు మనస్సులో అనుభవించడమే స్వామికి చేసేటువంటి స్వామి స్నానం చేసేసిన తరువాత అప్పుడు దిశాపమాయన్ కన్ని ఖండించి పురహరు భేదమన్ పులిపట్టి తుంచి వాటి చర్మము ఒలిచి అంగవస్త్రార్థమొక్కటి వల్లెవాటుకొక్కటి ఇచ్చితి గుణమయ్య హేరంబ జనక. మాయని తొలగించడం, లోపల ఉండేటటువంటి త్రిపుటిని అధిగమించడం, ఈ రెండు వ్యాఘ్ర చర్మాన్ని ఏనుగు చర్మాన్ని మౌనమే నీకొక్కమణి కిరీటంబు, మౌనమే నీకొక్కమణి కిరీటంబు మంత్రజ్ఞానమే మొలత్రాడు నీకు అపటస్థరహితమే కొలికి మోసాడు నిందలు మానుకే అంజలు నీకు ఇందుశేఖర ఆభరణాన్ని సమర్పయామి. మౌనమే నీకొక్కమణి కిరీటంబు, మౌనంగా పొందడమే నిజంగా ఆచలము కల అడుగంట కలిసి మోహాల గుంపుల మొదలంట కలిసి దోషాల గుంపుల చూపులు కలిసి పద్మమర్పించి పరమేశని చేతులు కొనవపై పొందనిసి కుంభ సంపదలోని కుండలి పట్టి నీదికి కొని కట్టేసి జంజమర్పించి సర్వేశని ఆ కుండలిని పైకి తీసుకొచ్చి సంచక్ర వేదనం చేయడమే స్వామికి నిజంగా నిలిచేటువంటి యజ్ఞోపవితం. మూడు కాలములందు మూడవస్థలను మూడు లోకములందు నీ కన్న వేరొకడు లేడను భావ నిశ్చయాత్మకముగా జరుగుతుందా పరమాన్నరతముగా లోపల నిలబడడం మీరు నిజంగా నైవేద్యం పెట్టేటటువంటి పరమేశ్వరుడికి ఇచ్చేటటువంటి మొల్లలకు అరవిందముల చేత అంబికాధవుని చిరబిల్వముల చేత దుర్గేశ నీకు శూలాంశు నర్చింతు సూర్య పుష్పముల గోవాహు నర్చింతు గోరంట పూల శ్రీ విశ్వనాథుని చిరబిల్వములను ఇవన్నీ మీరు బంగారు పళ్ళెంలో తెచ్చిపెట్టుకుని మానసికంగా చేస్తున్నటువంటి పూజ. ఇవన్నీ ఇన్ని పువ్వులు స్వామికి పూజ చేసి హరమిమ్మునిటులనే అర్చించినాడా కరుణతో మెచ్చుము ఘనుడనీవాడా. నీ పూజ చేయగా నెరరు మునులు, నీ పూజ చేయగా నెరరు సురలు, కావున నా బోటి కలుడు నీ పూజ కావించునే కోటి కమలాప్త తేజ. తిండిపోతునే కాని తెలివేమి లేదు, దండిపాపిని కాని దయ ఏమి లేదు. నేను చేసే పనేమిటి అంటే ఎప్పుడూ కూడా ధ్యానయోగంబుల జాడల నిరుగా, జ్ఞానయోగంబుల జాడల నిరుగా, ఇంపైన మీ భక్తి పెంపుల నిరుగా, కుటిలాత్మకుండను కుచీలుడను నేను. అందుకని స్వామి నేను చెయ్యగలిగిందేమిటి? ఒక్కసారి హరశివ శంభో మహాదేవయనచు, హరసాంబ శంభో మహాదేవయనచు, ఈ రెండు మాటలనెవడు పఠించు పారిపోవును వాని పాపములంచు. పెద్దలు చెప్పగా వినిమది నమ్మి బుద్ధి తెచ్చుక మిమ్ము పొడగంటి సుమ్మి. ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్మో, ఎటుల రక్షించదో ఇంత పాపాత్మో. నాయన్న నా దొరా నన్ను కన్నవాడా, నాయన్న నా దొరా నన్ను రక్షించువాడా. వెళ్ళడం మానవద్దు. నన్ను కాలగానియకు మారినను బాసి తొలగగా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి. అందుకే దుర్గుణములను తగలగానియకు శివార్చన మానవద్దు, శివాలయానికి వెళ్ళడం మానవద్దు అని చెప్తారు పెద్దలు. జీవుని యొక్క అభ్యున్నతి, కుటుంబాభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి. అందుకే పెట్టి పొడు వంగవచ్చు, పలు తెచ్చు పడవయ్యరాదు. ఇంగలంబులనైన మింగగావచ్చు, బంగారు పయ్యాక పాయంగరాదు. ఎత్తి ఎగవచ్చు ఏనుగునైనా కనవారిపై ప్రీతి తగ్గింపరాదు. ఇనుప సంభము కాల్చి ఎదమోపవచ్చు, నుండి వచ్చు కోపము గెలువంగరాదు.
కొంకి ముండ్లను పరుచుకొని పండవచ్చు రంకు బుద్ధులు మాన రాజిట్లనైనా నన్నెట్లు గోతువో నన్నెట్లు చూతువో ఎట నుండి వచ్చితో ఈ దేశమునకు ఎందరైరో తల్లులెందరో తండ్రు ఎందరో తన వారు ఎందరో ఎట నుండి వచ్చి ఈ దేశమునకు ఇట నుండి పోతు ఏ దేశమునకు కటకట ఇది తెలుపు ఏం చేస్తున్నా తెలుసా గౌరితో కూడిన పరమేశ నీకు విన్నపం ఒక్కటి శివయోగం పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది తెలుసా? మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం మంచిది, అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఇప్పుడు మార్గశీర్షమాసంలో వచ్చే తెల్లవారుజామున చేయాలి. నన్ను పడి చేయు ఇటు చేయకుంటివా ఎన్నటికైనా పటుతర సంసార పాశంబు తగునే కల్లరి బొమ్మయవు కాయంబు నొల్ల పాయని పాపమౌ భాగ్యమే నొల్ల అద్దె కొంతల బోలు ఆలోకముల్ల తను పెంచు దొంగలవు తనయుల నొల్ల ఎందుకీ భోగంబులెందుకీ మురుపు ఎందుకీ సుఖములు ఎందుకీ సుఖములు ముందు చావుండంగ మురియంగనగునే కన్నులు నీకివ్వ కన్నప్ప కాను నిన్ను రోకటకట్ట నిమ్మవ్వ కాను చేరిపాల్ త్రాగించ కూచమ్మ కాను పిండిని తినిపింప పిట్టవ్వ కాను బంటుగా నిన్ను చేయ బాణుండ కాను చీరిపుత్రుని చంప సిరియాళు కాను తాండవం బాడింప చెండికన్ కాను ఒపెనో నా భక్తి తప్పెనో తెలియ తప్పులెంచకుమన్నయ తండ్రివి కానా శరణు సర్వేశ్వర శరణు జగదీశ శరణు రక్షక లోక సర్వసర్వేశ కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మనసం వా పరాధం విహితం వా సర్వమే సత్యమత్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో అని స్తోత్రం చేస్తాడు స్థాయిలో. అప్పుడు ఏమైంది? లోపల అంతరమునకు వైరాగ్య సంపత్తి ఎక్కడి నుంచి భావన పూజ కల్పితమానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్నవిభూషితం మృగమిదామోదాంకిచందనం జాజీచంపకబిల్వవస్త్రజితం పుష్పం చ ధూపం తథా దీపం దేవతయా నిధే పశుపతేరుకల్పితం గృహ్యతాం సంవర్ణే మణిఖండరత్నరచితే పత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోరదయుతం కంభాఫలం మాధురం శాకానామజితం జలరుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసామయా విరచితం భక్త్య ప్రభో స్వీకురు ఛత్రం చామరయోద్యుగంచ యజనం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగ కాళహలహ గీతం చ నృత్యం తథా శాస్త్రాంగ ప్రణతి స్మృతి బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తపవిహో పూజాగృహాణ ప్రభో ఆత్మస్త్వం గిరిజామతి సహజరా ప్రాణః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధి సంచార పదయోః ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరః యజ్ఞకర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు శంకర భగవత్పాదులు. యపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన అని ఆ స్థితిలో ఆత్మత్వం గిరిజామతి సహచరా ప్రాణః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి అన్న స్థాయికి ఎదగగలిగినటువంటి స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? గళంతి శంభోత్సరిత సరిత కిల్పిశరజో ఆ శివ కథలు వినగా వినగా శ్రవణము చేయగా చేయగా నీకు విషయ సుఖములయందు కలిగినటువంటి లంపముటము విడనాడగా విడనాడగా రోషీరో యతు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాజీబాయదు పుత్రమిత్రధన సంపద్భక్తి వంచాలతల్ కోశీకో యదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ శేషీచేయదు దీని త్రుళ్ళన సవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. దుర్జటి సమకంబప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులం వృత్తిలింగ మహోద్యోగము చేయునెమ్మనము దానిం బట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగిచ్చి నీ చరణ స్తంభంబునం కట్టి వైసి ముదంబెన్నడు కల్గజేయగదబో శ్రీకాళహస్తీశ్వర. స్వామి నాకు ఎప్పుడు ఇస్తావయా అటువంటి భక్తి? ఎప్పుడయ్యా నీ పాదార విందముల నుంచి స్మరించేటటువంటి మకరందపానం చేయగలిగినటువంటి ఒకనొక నాడు శంభుని యొక్క నామము స్మరించగా స్మరించగా శివాస్తోత్తరం చెప్పగా చెప్పగా
ఇహమునందు కావలసినటువంటి సమస్త సంపత్తిని సమస్తమైన సుఖములను ఇచ్చి ఆ సుఖములను అనుభవించడము చేత కలిగేటటువంటి ప్రయోజనము శాశ్వతము కాదని లక్ష్మిని తిరస్కరించకుండా నిజమైనటువంటి సుఖస్థానము ఈశ్వరుని యొక్క చరణారవిందములే అని నమ్మగలిగినటువంటి పూనికతో కూడినటువంటి భక్తి ఏ శంభుని యొక్క నామము చెప్పడము చేత కలుగుతుందో అటువంటి నామములు మూడవ నామముగా తీసుకొచ్చి వ్యాస భగవానుడు శాంత పురాణంలో శివాస్తోత్ర శతనామ స్తోత్రంలో మనకి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ పరమశివుడే మనకి రామ్మోహన్ రావు గారి రూపంలో కటాక్షించి, అయ్యో అసుర సంధ్య వేళలో ఇంతమంది పిల్లలు, నా బిడ్డలందరూ ఇరుకని కూడా చూడకుండా వచ్చి కూర్చుంటున్నారే, ఒక్క కోటేశ్వరరావు మాత్రమే నామాలు చెప్పడమే, నేను నామపారాయణ ప్రీత శివా శివా అభేదం కదా, అందుచేత వీళ్ళందరూ కూడా నామని చెప్పి తరించేటటువంటి అదృష్టాన్ని ఇవ్వాలి, అందులో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైంది కనుక అని స్వామివారి మనసులో ప్రవేశించి శివాస్తోత్ర శతనామస్తోత్ర రూపంలో మీకు ఇప్పుడు సాక్షాత్కరించబోతున్నారు. మీరు ప్రసాదం తీసుకునేటప్పుడు ఆ స్తోత్రం ఇస్తారు, రేపు ఆ స్తోత్రం పట్టుకురండి. 6:30 ఉపన్యాసం ప్రారంభం చేసే ముందు అందరితో శివాస్తోత్రం చెప్పించి అప్పుడు వ్యాఖ్యానాన్ని ప్రారంభం చేద్దాం. అందుచేత ప్రసాదం తీసుకుని గృహోన్ముఖలం అవుతాం. మంగళాశాసనపరై ఆచార్య పురోగమై సర్వై రాజాస్తు మంగళం కోసలేంద్రాయ మహన్యగుణాత్మనే చక్రవర్తిరాజ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కాంతాయ తస్మయ్యకారాయ నమః శివాయ సూర్యాయ దేహాయ దిగంబరాయ తస్మయ్యకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి హైమోత్థపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు సింధూరారుణ విగ్రహాం ప్రణయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం ఫళిపూర్ణరత్నచుషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ హరిజంబికాం హరి ఓం సభకి నమస్కారం. శివాస్తోత్ర శతనామస్తోత్రం మొట్టమొదట నామాలను పలికిన తరువాత ఇప్పుడు ప్రవచనాన్ని చేసుకుందాం. ఇంకేదంటే పరమ పవిత్రమైనటువంటి అసుర సంధ్య వేళ కనుక ధవళవపుషమిండోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంత
సతతం చింతయామి. రామేశ్వరాయ శివ రామేశ్వరాయ హర హర భోలే నమః శివాయ. రామేశ్వరాయ శివ రామేశ్వరాయ హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ. వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః. హర హర బోలో నమః శివాయ. శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః. శపి విష్ణుం వికానాథశ్రీకంఠో భక్తవత్సలః. హర హర బోలే నమః శివాయ. భవశ్చర్వస్త్రిలోకేశశ్రీకంఠశివాప్రియః. విశ్వేశ్వరాయ హర హర బోలే ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూదనః. గంగాధరో లలాటాక్షకాలకాలకృపానిధిః. భీమః పరశుహస్తాశ్చ మృగపాణిర్జటాధరః. కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః. వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః. సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః. సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః. హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః. విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః. హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఖః. నమః శివాయ. ఓం నమః శివాయ. భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః. కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః. మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః. వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః. రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూత్యో దిగంబరః. అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధ విగ్రహः. శాశ్వత ఖండపరశుః అజపాశ విమోచకః. దృఢః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః. పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరోహరః. భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్. అపవర్గప్రదో సంతః తారకః పరమేశ్వరः. ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక మాట అంటుంటారు. మనుష్య జన్మకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణమేమి అంటే వాక్కు. మనం మాట్లాడగలగడం. ఇవాళ ఉదయం చాలా సన్నిహితమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నారు. ఆవిడ ఒక్కసారి ఫోన్ ఇవ్వండి, ఆవిడ నాతో మాట్లాడతారు అంటే ఫోన్ ఇచ్చారు. అనడానికి
నిమిషం పట్టింది. ఒకనాడు కనీసం అవకాశం ఉన్నప్పుడు అలవోకగా అపారమైన ఐశ్వర్యం నుండి దరిద్రం అనుభవించిన వాడితో అందుచేత ఈశ్వరుడు వాక్కిచ్చినప్పుడు అందున పరమ పవిత్రమైనటువంటి సమయం అసుర సంధ్య వేళలో ఇంతమంది భాగవతులందరూ ఒక చోట కూడి ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయంలో అందరం కలిసి శివాష్టోత్తర శతనామ స్తోత్రం పలికేటటువంటి అదృష్టాన్ని కలగించడం ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణ మనకు నిదర్శనము తప్ప అన్యము కాదు. అందుచేత ఆ అవకాశాన్ని మనం విడుచుకోకూడదు. తప్పకుండా అందరం కలిసి పలికి తీరవలసినదే. పలికించేవాడు సమర్థుడా, వాడు చెప్పడమా, మేం పలకడమా, వాడికి ఏం వచ్చు, ఇది చూడరు. నాకు తెలుసు కాకినాడ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి భాగవతులు, వాళ్ళ యొక్క మనస్సులలో ఇంత గొప్ప సంస్కార బీజములను నాటినటువంటి మహాపురుషుడు ఈ మధ్య కాలంలో ఇంతగా కాకినాడలో ఆధ్యాత్మిక పరిణతి పునాది ఇప్పటికీ ఇంత నిలబడిందంటే ఆ యొక్క గొప్పతనం శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి. వారు ఎదజల్లినటువంటి బీజాలు రామాయణాన్ని ఉత్తరీయంలో ఇలా పట్టుకుని వాడవాడ వీధి వీధి ఇల్లు తిరిగి అడగని వాడిది పాపం. ప్రతి చోట తన మధురాతి మధురమైనటువంటి వాక్కుతో పరమేశ్వరుడి యొక్క సౌజన్యాన్ని కారుణ్యాన్ని విశేషముగా ఆవిష్కరించి గొప్ప పునాది నిర్మాణం దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం ప్రణమామి సదాశివలింగం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వసుగంధసులేపితలింగం వివర్తన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం ప్రణమామి సదాశివలింగం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కనక మహామణి భూషితలింగం పరిమతివేష్టిత శోభితలింగం దక్షసు యజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దేవగణాచిత సేవితలింగం భావే భక్తి విరేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం ప్రణమామి సదాశివలింగం. ఓం నమః శివాయ,
కీర్తిస్తూ స్వామి నీ చేతిలో ఉండేటటువంటి ధనస్సు ఈ విశ్వమునంతటినీ కాపాడుతుంది అంటారు. అందుచేతనే పినాకము గురించి ద్వాదశ జ్యోతిర్లింగాని ఈ ధనస్సు సర్వలోకములను కూడా రక్షిస్తోంది. ఆ పినాకము యొక్క అంశ లయమైంది. సౌరాష్ట్రే సోమనాథం చ నాడు ఎవ్వరూ శ్రీశైలే మల్లికార్జునం ఎందుకలా వెళ్ళవలసి వచ్చింది? ఉజ్జయిన్యాం మహాకాలం సంహారం ఓంకారమమలేశ్వరం. అందులో తారకాసురుడు సంహరింపబడితే తప్ప దేవతలకు రక్షణ లేదని దేవతలందరూ పరల్యాం వైద్యనాథం చ సుబ్రహ్మణ్యేశ్వరుడు డాకిన్యాం భీమశంకరం ఆ తారకాసురుడికి సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే. కమలాక్షుడు ముగ్గురు కుమారుడు. ఈ ముగ్గురు విశేషమైనటువంటి తపస్సు చేశారు. వారాణస్యాంతు విశ్వేశం సంబంధించినంత త్ర్యంబకం గౌతమీ తటే రాక్షసులు కాని ఒకేలా ఉంటారు. తపస్సు హిమాలయే తు కేదారం తపస్సు చేసిన తరువాత ఋష్మేశం చ శివాలయే. నీ పాదముల నుంచి నాకు ఎన్నడూ విస్మృతి లేనటువంటి అపారమైన భక్తి కలుగుగా కాని ఏతాని జ్యోతిర్లింగాని భగవంతుని యొక్క భక్తుడు సాయం ప్రాతః పఠేన్నరః ఉంటాడు. కొంతమంది సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినాశ్యతి. పుట్టిన ప్రతివాడు వెళ్ళిపోవలసిందే. ఈ శరీరం అనేటటువంటిది ఎప్పుడూ శాశ్వతముగా ఉండేటువంటిది. ఎన్ని శరీరములు రావట్లేదు, ఎన్ని శరీరములు వెళ్ళిపోవట్లేదు. కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యేది వ్యాధి మాత్రం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం. అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం. దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం. అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. మూడు పురాల్లోనూ తిరుగుతుంటాం. అవి ఎప్పుడు వాటిలో సమస్త సౌకర్యములు ఉండాలి. వనములు ఉండాలి, ఉపవనములు ఉండాలి,
ఉద్యానవనాలుండాలి, జలాశయాలుండాలి, జలపక్షులుండాలి, పూల తోటలుండాలి, పళ్ళ చెట్లుండాలి, విహరించడానికి వనాలుండాలి, సమస్తమైనటువంటి సౌకర్యములుండాలి. దేవేంద్రుడు దాని జోలికి రాకుండా ఉండాలి, అవి తిరుగుతూ ఉండాలి. అంత గొప్ప పురములను మాకి మేము ముగ్గురం ఎక్కి తిరుగుతాం. అయితే ఎప్పుడో చచ్చిపోవాలని ఉంటావు కదా, ఇంకేమో ఎప్పుడు మేము చచ్చిపోతామో తెలుసా? 1000 దేవతా సంవత్సరములకు ఒకే ఒక్కసారి పుష్కరావర్తక మేఘములు వర్షిస్తూ ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత లగ్నంలో పుష్య నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండగా ఇంతకు ముందు ఎప్పుడూ యుద్ధానికి రావడానికి అలవాటు పడి శత్రు సంహారం చెయ్యడం అనేటటువంటి తన ధర్మముగా భావించినటువంటి వాడు సృష్టిలో ఇతపూర్వమెన్నడూ లేనటువంటి గొప్ప ధనస్సును పట్టుకుని ఇతపూర్వం సృష్టిలో లేనటువంటి ఒక గొప్ప రథాన్ని ఎత్తి సృష్టిలో ఇతపూర్వం లేని బాణాన్ని ఒకే బాణాన్ని సంధించి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు వచ్చి బాణాన్ని విడిచిపెడితే ఆ ఒక్క బాణం తగిలి మేము చచ్చిపోతాం. ఆ బాణం పోతే మళ్ళీ మేము అలా వరం ఎప్పుడో అప్పుడు ఎలాగో అలా చేస్తామన్నారుగా. ఇంత కనబడ్డవాడినల్లా బాధ పెట్టడం ఇది ధైర్యం. సావన్నది లేదు కాబట్టి నిజంగా మీరు ఆ కోణంలో ఆలోచిస్తే దేవత అని అంగీకరించగలిగినటువంటి మహోత్కృష్టమైన సంస్కారం ఎవరికైనా ఉంటే ఈ మతానికి ఎప్పుడూ కూడా అమంగళకరంగా భయపడినటువంటి స్థితిలో మన మతం ఆవిష్కరించారు. మృత్యువుని దేవతగా భావించారు. వాడు మృత్యుదేవత యొక్క అనుగ్రహము కలిగింది. ఒకవేళ బయటపడ్డాడనుకోండి, కుమార మృత్యువు కబలించలేదండి అందరూ. మృత్యుదేవత నోటి నిండుకోరల చిక్కి బ్రతికినొలక వేళ బ్రతుకవచ్చు. అప్పుడు కూడా మృత్యుదేవత యొక్క నిండుకోరల మధ్యలో పడి కింద పడ్డాడు. సంస్కారం దేవతాస్వరూపం ఇవ్వడానికి కారణం ఒకనాడు ఈ శరీరం అయిపోయి మనసాన పడిపోయింది అనుకోండి, లేచి తన మలమూత్రములే తాను విసర్జించుకోలేని నీటిలో మంచమున పడిపోతే ఎవరు చూస్తారు దీన్ని? ఎవరు వారు? యావత్తిత్వోపార్జన శక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జిర్జర దేహే వర్తాకోపిన పృచ్చతి దేహే. బాగున్నావా అని కూడా అడిగేవాడు ఉండడు. ఆనాడు మళ్ళీ శవతత్వములతో కూడినటువంటి వేరొక శరీరమును మీకు ఇవ్వడం కోసం ఆ జర్జరీభూతమైనటువంటి శరీరమును తీసేసేటటువంటి దయతో కూడినటువంటి